నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. ఈరోజు వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇది ఎక్కువగా వినిపించదు, కానీ చాలా డేంజరస్ క్యాన్సర్ అనేసి అంటూ ఉంటారు. దాంట్లో ఏంటంటే బోన్ క్యాన్సర్ అండ్ కండరాలకు సంబంధించిన క్యాన్సర్. ఏంటి సార్ ఈ బోన్ అండ్ ఈ మజిల్కి సంబంధించి వచ్చే క్యాన్సర్ నిజంగానే అంత డేంజర్ అంటారా? యా చాలా అంటే ఈ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ కూడా చాలా తక్కువ మంది చేస్తుంటారు. యా నిజమే. బోన్ నుంచి వచ్చే క్యాన్సర్ని ఆస్టియోసార్కోమా అంటారు. ఈవెన్ లేదండి, అది ఫస్ట్ది. సెకండ్ ఈవింగ్ సార్కోమా, కాండ్రోసార్కోమా అని ఉంటాయి. కండరాల నుంచి వచ్చే క్యాన్సర్ని సాఫ్ట్ టిష్యూ సార్కోమా అని అంటారు. ఇవి టుగెదర్ వీటి ట్రీట్మెంట్ని డిస్కస్ చేయడం మంచిదే. బోన్ క్యాన్సర్స్ అనేటువంటివి కొంచెం హైలీ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్స్. అది ఎక్కువ ఏ పాపులేషన్కి వస్తాయంటే అడోలసెంట్ పాపులేషన్కి ఎక్కువ వస్తాయి. అంటే అనగా ఒక 13-15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళకి బోన్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం. అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఇదేంటి ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నంత మాత్రం అందరికీ వస్తుందని కాదు, కానీ ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి. అది ఆస్టియోసార్కోమా, ఆస్టియోజెనిక్ సార్కోమా అని కూడా అంటారు. బోన్ క్యాన్సర్ని స్పెసిఫిక్గా సార్కోమా అని పిలుస్తాం అనమాట. ఓకే, ఈవెన్ బోన్ కావచ్చు, కండరాల నుంచి కూడా కావచ్చు. ఈ నుంచి వచ్చేటువంటి మ్యాలిగ్నెన్సీ ఆర్ క్యాన్సర్ సంబంధించిన లాంటి జబ్బుని సార్కోమా అని పిలుస్తాం మెడికల్ లాంగ్వేజ్లో. అది ఓకే, అది కండరాల నుంచి వచ్చేదాన్ని సాఫ్ట్ టిష్యూ కాబట్టి సాఫ్ట్ టిష్యూ సార్కోమా అని పిలుస్తారు అనమాట. ఈ సాఫ్ట్ టిష్యూలో మళ్ళీ చాలా వేరియంట్స్ ఉంటాయి. ఓకే, స్కెలిటల్ మజిల్ ఉంటుంది, తర్వాత బ్లడ్ వెజల్స్ ఉంటాయి, లింఫాటిక్ వెజల్స్ ఉంటాయి. వాటిలో ఏవేవి నుంచి వస్తాయి అనేటువంటి దాన్ని బట్టి యాంజియోసార్కోమా అని చెప్పి, లింఫాంజియోసార్కోమా అని చెప్పి, దాంట్లో చాలా లైపోసార్కోమా, ఒక్కొక్కటి సో అట్లా అనమాట. మీరు చెప్పినట్టుగా బోన్ సార్కోమా హై రిస్క్, ప్లస్ అదంటే ఎక్కువ అదంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చూస్తే గతంతో కంపేర్ చేస్తే సంథింగ్ ఇదంటే వీ హ్యావ్ అచీవ్డ్ ఇదంటే సక్సెస్ చెప్పొచ్చు. కానీ స్టిల్ ఇదంటే సో మచ్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతూ ఉంది న్యూయర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ రావడానికి. ఎందుకంటే ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఫెయిల్ అంటే ట్రీట్మెంట్ ఫెయిల్ కాదు, జబ్బు తిరిగి రావడం. ఓకే, అంటే ఇప్పుడు మన బాడీలో ఏదైనా ఒక ఆర్గాన్కి వస్తే ఓన్లీ ఆ పార్ట్ వరకు, ఆ ఆర్గాన్ వరకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో మరీ రిస్క్ ఉన్నప్పుడు ఇన్ కేసు ఒకవేళ గర్భసంచి అనుకోండి, గర్భసంచి తీసేయడం జరగడము, లివర్ అనుకోండి అది కట్ చేయడము, ఇట్లా జరుగుతూ ఉంటుంది. బట్ బోన్ అనేసరికి అది మజిల్ కూడా దాని చుట్టూ ఉంటుంది. బోన్ లేకపోతే ఇంకా మనం నడవడానికి కాదు కదా, అసలు ఇంకా ఏ వర్క్ కూడా మనం చేసుకోలేము. అలాంటి బోన్కి కనుక క్యాన్సర్ వస్తే దాని ట్రీట్మెంట్ ఏంటి సార్, ఎలా ఉంటుంది అసలు? చాలా వరకు అండి, అంటే ఇది కూడా ఒక సాలిడ్ మ్యాలిగ్నెన్సీ. మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీ, మెయిన్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. సర్జరీకి అడ్జంక్షర్గా కీమోథెరపీ, రేడియేషన్ ఉంటాయి. ఈ బోన్ క్యాన్సర్స్లో పాతగా వచ్చినంటే ఇప్పుడు లింబ్ మొత్తాన్ని సర్జరీ చేసి తీసేవాళ్ళు. ఓకే, అంటే అది ఎక్కడికి పాకలేదనేటువంటిది ప్రూవ్ చేసుకున్న తర్వాత, సో ఇప్పుడు లెగ్కి వచ్చింది, ఓకేనా, యాంపుటేషన్ చేసేవాళ్ళు. అంటే ఈ మోకాలు చెప్పకంటే కింద చేస్తే బిలోని అని, ఒకవేళ ఆ మోకాలు చెప్పక పైన చేస్తే ఆబోని అని. ఓకే, అంటే ఎక్కడికి వస్తే అక్కడి వరకు దంటే తీసేసేవాళ్ళు. తర్వాత ప్రోస్థెసిస్ పెట్టేవాళ్ళు, ఓకే, ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు హైలీ అడ్వాన్స్డ్ కీమోథెరపటిక్ డ్రగ్స్ వచ్చాయి. ఓకే, ఆ డ్రగ్స్ రావడం వల్ల లింబ్ స్పేరింగ్ అనమాట సర్జరీస్కి. సో ఈ లింబ్ స్పేరింగ్ సర్జరీస్ కూడా మనకు ఆప్షన్ వస్తుంది. బట్ చాలా సెలెక్టివ్ కేసెస్, ప్రతి కేసు కాదు, సెలెక్టివ్ కేసెస్ అని చెప్పుకోవాలి. అటువంటి వాళ్ళకు కీమోథెరపీ ఇచ్చి కొంచెం డౌన్ స్టేజ్ అయిన తర్వాత దెన్ సర్జరీ చేసి ఆ లింబ్ని స్పేర్ చేయడం కోసం కూడాను చాలా వరకు ట్రయల్స్ జరిగాయి, సక్సెస్ జరిగింది. ఇప్పుడు కూడా మనం కూడా ఓకే డే టు డే ఏంటంటే మన ప్రాక్టీస్లో కూడా చేస్తున్నాం. అది దాని తర్వాత రేడియేషన్ పస్తే వస్తే కొన్నిసార్లు ఈ బోన్ ఏదైతే ఆ సార్కోమాకు గురైందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ బోన్ని కట్ చేసి దాన్ని బయటికి తీసి
ఆ బయటికి తీసి వచ్చినటువంటి దాన్ని రేడియేషన్కి సబ్మిట్ చేసి ఓకే. హెవీ డోస్ ఆఫ్ రేడియేషన్ ఆ! ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఆ బోన్ అక్కడ పెట్టడం కూడా కొన్ని దాంట్లో జరుగుతుంది, ఓకే. ట్రయల్స్లో ఓకే. జరుగుతుంది. అంటే ఇట్లా దీన్ని రేడియేషన్ అన్నది మనము మీరు చెప్పారు 3 వీక్స్‌కో, 6 వీక్స్‌కో అలా ఆ, ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారు. అవును. ఎందుకు అట్లాంటిది ఇవ్వాల్సి వస్తుంది అంటే బాడీ మనిషికి మాత్రమే ఇస్తున్నప్పుడు, హ్మ్. మనిషి అనేటువంటిది ఇట్స్ ఏమంటారు, సో మనీ ఆర్గాన్ అట్ రిస్క్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ట్యూమర్ ఉంటుంది, ట్యూమర్కి పక్కనే ఏంటంటే సెన్సిటివ్ ఆర్గాన్స్ కూడా ఉంటాయి, హ్మ్. రేడియేషన్ సెన్సిటివ్ ఆర్గాన్స్ ఉంటాయి. హ్మ్. అందుకోసం అనేటువంటిది మనం అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఫ్రాక్షనేటెడ్గా వెళ్తాం. హ్మ్. ఇది బాడీలో నుంచి బయటకు తీస్తుంది, హ్మ్. బయటకి పూర్తిగా తీస్తున్నాం. ఇక్కడ ఎటువంటి ఆర్గాన్ అంటే రిస్క్ లేదు, అవును. బోన్ మాత్రమే తీస్తున్నాం. బోన్ తీసుకెళ్ళి రేడియేషన్ ఇదేంటి హెవీ డోస్ ఆఫ్ రేడియేషన్ 60 గ్రే ఒకేసారి ఇస్తాం, సింగిల్ ఓకే. ఫ్రాక్షన్. దాన్ని ఆహా! ఎక్స్ట్రా కార్పోరియల్ రేడియేషన్ అంటారు. ఓకే. మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. లేదు, దాన్ని ఒకసారి ఇచ్చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి డైలీ సర్జరీ చేస్తున్నటువంటి అదే బోన్కి మళ్ళీ అటాచ్ చేసి చేస్తున్నటువంటి కూడా జరుగుతున్నాయి. హ్మ్. బట్ స్టిల్ ఏదంటే అంటే ఇన్ జనరల్ పబ్లిక్కి అంటే జనరల్గా ప్రతి ఒక్క బోన్ క్యాన్సర్కి అనే విషయం చెప్పడానికి లేదు. సో ఓకే. కేస్ టు కేస్ సినారియో వేరీ అవుతుంది. ఓకే. ఓకే, అది హ్మ్. ఇవి బోన్లో ఆస్టియోసార్కోమా, హ్మ్. ఈవింగ్ సార్కోమా కూడా ఉంటుంది. హ్మ్. ఓకే, తర్వాత కాండ్రో సార్కోమా కూడా ఉంటుంది. సో హ్మ్. వాటికి ఏ దానికి ఫిట్ అవుతుంది ఏంటి హ్మ్. అనేటువంటిది ప్రతిదీ భిన్నంగా ఉంటుంది అనమాట. ఓకే. అయితే అట్లా సార్ ఇప్పుడు సపోజ్ మీరు చెప్పారు లెగ్ అనేసి ఎగ్జాంపుల్ తీసుకుంటే లెగ్ బోన్‌కి కనుక క్యాన్సర్ వచ్చింది. దాని చుట్టూ ఉన్న టిష్యూ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఐ మీన్ కండరాలు దానికి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందంటారా? కొన్ని కొన్నిసార్లు సాఫ్ట్ టిష్యూ ఇన్ఫిల్ట్రేషన్ కూడా జరుగుతుంది. హ్మ్. అప్పుడు దాన్ని సర్జరీలో అదేంటి చాలా వరకు తీసివేయడం జరుగుతుంది. ఓకే. అది జరగచ్చు, జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. అంటే కండరాల క్యాన్సర్ కూడా అనేసి అంటూ ఉంటారు అంటే కదా! కండరాల క్యాన్సర్ సపరేటు, బోన్ క్యాన్సర్ సపరేటు. హ్మ్. హ్మ్. ఓకే, బోన్ క్యాన్సర్ కండరాలకు వెళ్ళవచ్చు. ఓకే. సో కండరాల క్యాన్సర్ బోన్ కూడాను ఇదేంటి దాన్ని అంటే అట్లీస్ట్ ఇదేంటి ఆ బోన్‌లో ఉన్నటువంటి ఇనీషియల్ లేయర్ వరకు హ్మ్. ఇన్ఫిల్ట్రేషన్ జరగవచ్చు. సో ఓకే. ఈ కండరాల క్యాన్సర్ అనుకోండి, దీన్ని అనుకుంటే వేరే క్యాన్సర్స్ లాగానే ఇదేంటి బోన్ మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. ఆ అవసరం లేదు. కండరాన్ని మాత్రమే తీసేసి ఈ హ్మ్. కండరాలు కూడాను ఈ కాళ్ళల్లో కావచ్చు, చేతులలో కావచ్చు, హ్మ్. ఒక పర్టికులర్ కంపార్ట్మెంట్ అని ఉంటారు. ఆ హ్మ్. కంపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి మొత్తంని తీసివేయడం, జబ్బుని తీసివేయడం. హ్మ్. దాని తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే గనక ఆ ప్లేస్‌లో మళ్ళీ జబ్బు తిరిగి రాకోకుండా రేడియేషన్ పెట్టడం. హ్మ్. తర్వాత కీమోథెరపీకి, కీమో సెన్సిటివిటీ ఉన్నటువంటి సార్కోమా అయితే కీమోకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది హ్మ్. కండరాల క్యాన్సర్‌లో జరిగే ట్రీట్మెంట్. హ్మ్. ఓకే. అయితే వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత? మీరు చెప్పారు దీనికి ఇది మొత్తం క్యూర్ అవుతదా అని నాకొక డౌట్. ఎందుకంటే బోన్‌కి సంబంధించి అది ఎక్కడి నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అవుతుంది అన్నది మనము తెలుసుకోవడం కూడా కొద్దిగా కష్టమే. సో, ఒకవేళ వాళ్ళకి టోటల్ బోన్ మొత్తం బాడీ మొత్తం కనుక ఇది ఉన్నది అని అనుకోండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వాళ్ళ జీవితకాలం ఎలా ఉంటుంది? ఇప్పుడు బోన్ క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్ ఫార్మ్స్ అని హ్మ్. చెప్పుకున్నాం. చాలా హ్మ్. వరకు ఇవి మెటాస్టాటిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హ్మ్. మోస్ట్ కామన్‌గా లంగ్‌కు మెటాస్టాసిస్ అవుతాయి, ఓకే. ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది ఇది. ఆహా! సో ఓకే. అందుకనే మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు, స్టేజింగ్ చేసుకునేటప్పుడు మనం ప్రతి ఒక్కరికి సిటీ స్కాన్ లంగ్ చేసి చూస్తాం. హ్మ్. సిటీ స్కాన్ లంగ్ చేసి చూసుకొని ఈ లంగ్‌కు పాకిందా లేదా? హుహు. హ్మ్. లంగ్‌కు పాకకోకుండా ఉన్నప్పుడు అప్పుడు లోకల్ ట్రీట్మెంట్ ప్రయారిటీ అనేటువంటిది చేసుకుంటాం అన్నమాట. హ్మ్. ఇప్పుడు సర్జరీ జరిగింది, బట్ లింబ్‌ని స్పేర్ చేయలేకపోయాం అనుకున్నాం హ్మ్. అనుకోండి. వాళ్ళకిదేంటి ప్రోస్థెసిస్ అదేంటి వాళ్ళకంటే ఇప్పుడు పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతారు, పర్సన్ టు అవును. పర్సన్. అవును. సో ఆ పర్సన్ స్పెసిఫిక్ మెజర్మెంట్స్ తీసుకొని హ్మ్. లింబుది, దాని యొక్క లెంత్ ఎంత, విడ్త్ ఎంత, డయామీటర్ ఏంటి, సో అదంటే ఆ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్‌కి సరిపడా సో ఆ విధంగా డిజైన్ చేస్తారు. హ్మ్. హ్మ్. దానికి సెపరేట్ వింగ్ ఉంటుంది. ఇదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. హ్మ్. వాళ్ళు ఇదేంటి ఇది చేసి మళ్ళీ ఆ లింబు పెట్టడం. తర్వాత ఏంటంటే వాళ్ళకి కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ హ్మ్. అవ్వడం కోసం అనేటువంటి ఓకే. చేసే ప్రయత్నం అన్నమాట. హ్మ్. ఇప్పుడు లింబ్ స్పేరింగ్ సర్జరీయే జరిగిందనుకోండి. సో, కాబట్టి ఆ మిగిలిన ఉన్నటువంటి లింబ్‌ని ఇదేంటి ఫంక్షనల్ స్టేటస్‌కి తీసుకురావడానికి ఫిజియోథెరపీ చేయడం. దాని హ్మ్. తర్వాత ఇదేంటి దానివల్ల కూడాను కొంచెం వరకు ఫంక్షనల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మెటాస్టాటిక్ పొజిషన్‌లో అసలు ఇదేంటి ఈ సర్జరీయే జరగలేదు. హ్మ్. పేషెంట్ ఆల్రెడీ ఇదేంటి అడ్వాన్స్ ఫార్మ్‌లో ఉన్నాడు, లంగ్‌కు పాకింది. హ్మ్. ఓకే, వేరే చోటికి ఇంకా పాకింది. ఓకే, అట్లాంటి ఉన్నప్పుడు ఇదేంటి ఓన్లీ కీమోథెరపీ మాత్రమే మెయిన్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అవుతుంది. ఓకే. కొన్ని స్పెసిఫిక్ సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్‌లో కొన్ని టార్గెటెడ్ థెరపీ కూడా ఉంది. కానీ హ్మ్. వెరీ స్పెసిఫిక్ ఓకేనా, అది జనరల్‌గా కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. అందులో అన్ని క్యాన్సర్స్ కూడాను కీమో సెన్సిటివ్ కూడా కాదు ఇవి. హ్మ్. హ్మ్.
చాలా వరకు ఈ క్యాన్సర్స్ కీమో సెన్సిటివ్ కాదు, రేడియేషన్ సెన్సిటివ్ కూడా కాదు. అందుకే మెయిన్ మొడాలిటీ ఆఫ్ పిల్లర్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా వరకు సర్జరీస్. సర్జరీ తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటే అవసరం అనుకుంటే బట్టి కీమోథెరపీ కావచ్చు, రేడియేషన్ రేడియేషన్ థెరపీ థెరపీ యాడ్ చేయడం యాడ్ జరుగుతుంది. చేయొచ్చు. అది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.